పరం శాంతి సత్యమైన సద్గురువు ఎలా లభిస్తారు అనే విషయం బాపూజీ చెప్తున్నారు. గురు యొక్క పని ఫస్ట్ ఆత్మజ్ఞానం ఇవ్వటం, ఆత్మస్వరూపం యొక్క అనుభూతిని కలిగించటం. మనము మన జీవితంలో ఉంటూ మంచి కర్మలు ఎలా చేయాలి, మనము ఈ యొక్క థియరీ ఆఫ్ కర్మను కూడా అందరికీ నేర్పాలి. మన యొక్క జన్మ మరణ చక్రం నుండి మనం విముక్తి ఎలా పడాలి అనేటువంటి చెప్పి వాడు జ్ఞాని, గురువు అవుతారు. ఈ ముక్తి జీవన ముక్తి ఎలా పొందాలో అనే జ్ఞానం ఇచ్చేటువంటి వారు పరమ సద్గురు. పరమాత్మ జ్ఞానమును ఇస్తూ ఉన్నారు. మరియు అంతిమంలో పరంధామానికి ఎలా వెళ్ళాలి, ఈ జ్ఞానమును జ్ఞాన గురువు ఇస్తూ ఉన్నారు. ఈయన పని గురువు ఒక బ్రిడ్జ్ లాంటి వారు ఆత్మకు పరమాత్మకు. కాబట్టి గురువు ద్వారా పరమాత్మ దగ్గరికి చేరటము, గురువుని వెతుక్కుంటూ వెళ్ళటం. పరం శాంతి.